హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పోర్ట్ బ్లేర్ నుండి భారతంగ్ ఐలాండ్కి ల్యాండ్ రూట్ ద్వారా ఎంత దూరం, ఎంత టైం పడుతుంది, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది క్లియర్గా చెప్పబోతున్నాను. భారతంగ్ ఐలాండ్కి వెళ్ళాలి అంటే కంపల్సరిగా 1 డే కావాలి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే బెటర్. భారతంగ్ ఐలాండ్కి పోర్ట్ బ్లేర్ నుండి ల్యాండ్ రూట్ ద్వారా వెళ్తాం. అది 100 నుంచి 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రూట్లో మనం జావారా ట్రైబల్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా ప్రయాణించాలి. అందుకే ప్రభుత్వం అనుమతించిన కాన్వాయ్ టైమింగ్స్లోనే వాహనాలు వెళ్తాయి. అందుకోసం మనం భారతంగ్ ఐలాండ్కి వెళ్ళాలంటే హోటల్ నుండి తెల్లవారుజామున 3 కల్లా బయలుదేరాలి. హోటల్ వాళ్ళు ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు. అది తీసుకొని క్యాబ్లో బయలుదేరాము. పోర్ట్ బ్లేర్ టౌన్లో ఎక్కడ హోటల్ తీసుకున్నా గానీ అక్కడి నుండి అండమాన్ ట్రంక్ రోడ్ మీదుగా ప్రయాణం సాగుతుంది. సుమారు 40 కిలోమీటర్స్ తర్వాత వచ్చే ముఖ్యమైన పాయింట్ జిర్కతంగ్ చెక్ పోస్ట్. ఇక్కడి నుండే మన కాన్వే అనేది స్టార్ట్ అవుతుంది. కాన్వే టైమింగ్స్ వచ్చి 6 AM, 9 AM, 12 noon అండ్ 3 PM. టూరిస్టు సాధారణంగా 6 AM లేదా 9 AM కాన్వే ఎంచుకుంటారు. ఎందుకంటే డే ట్రిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని. మనం ఇక్కడ 6 AM కాన్వే కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని వాహనాలు తప్పనిసరిగా ఆపాలి. పోలీస్ వెరిఫికేషన్ తర్వాత వాహనాలను ఒకే కాన్వేగా అరేంజ్ చేస్తారు. మన ఐడి ప్రూఫ్ కంపల్సరిగా తీసుకుని వెళ్ళాలి. మనం ఇక్కడికి 1.5 hour ట్రావెల్ చేసి రీచ్ అయ్యాము. సో మార్నింగ్ 4:30 అయ్యింది. చూడండి క్లైమేట్ ఎలా ఉందో, తెల్లవారినట్టే ఉంది కదా. అండమాన్లో 5 కల్లా తెల్లవారుతుంది. ఇక్కడ మనం కొంచెం సేపు ఫ్రెష్ అవ్వచ్చు. టాయిలెట్స్ అండ్ టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేయొచ్చు. అండ్ కొంచెం సేపు అటు ఇటు తిరుగుతూ టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడే మన కాన్వాయ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మిడిల్ స్ట్రెయిట్ ఫెర్రీ పాయింట్ రీచ్ అవ్వడానికి 1.5 hour పడుతుంది. అక్కడ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ శిక్షలు పడతాయి అన్నది వీడియోలో చెప్తాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ 1.5 hourలో మనం జావారా రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా వెళుతాము. అక్కడ వీడియోస్ ఏమీ తీయకూడదు. సో అందుకనే నేను వీడియోస్ కూడా తీయలేదు. మనం మిడిల్ స్ట్రెయిట్ ఫెర్రీ పాయింట్కి రీచ్ అయ్యాము. క్యాబ్ దిగేసి ఫెర్రీ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేయడానికి ఇక్కడ వెయిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో మనం కావాలంటే ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే తినచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫెర్రీ పాయింట్. మాకు వెంటనే ఫెర్రీ దొరికేసింది. మేము వెంటనే ఫెర్రీని ఎక్కేసాము. అందులోకి డైరెక్ట్గా గవర్నమెంట్ బస్సెస్, కార్స్ని ఎక్కిస్తున్నారు. భారతంగ్ ఐలాండ్లో లోకలైట్స్ ఉంటారు కదా, సో వాళ్ళవే ఆ కార్స్. వాళ్ళు కారు ద్వారా లేకపోతే బస్సెస్ ద్వారా ట్రావెల్ చేస్తున్నారు. ఎవరైనా కానీ ఆ కాన్వే టైమింగ్స్లోనే వెళ్ళాలి. క్లైమేట్ అయితే చాలా బాగా ఉంది. చుట్టుపక్కల ఉన్న చెట్లు, ఆ ఫారెస్ట్ని చూస్తుంటే ఎంత బాగుందో కదా. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక పండగే అని చెప్పొచ్చు. ఈ ట్రావెల్లో అయితే టైమే తెలియలేదండి. కూర్చోవడానికి ప్లేస్ అయితే లేదు. ఒక 3 or 4 బెంచెస్ మాత్రమే ఉన్నాయి అంతే. నీళ్ళైతే మెల్లగా కదులుతున్నాయి. గాలి ముఖాన్ని తాకుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా. ఎండ కూడా అసలు తెలియట్లేదండి. ఈ 10 నిమిషాల ప్రయాణం అయితే మనసుకి చాలా హాయినిస్తుంది. అంతేకాకుండా జావారా అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు సింగిల్ రోడ్ మాత్రమే ఉంది. అది చాలా సన్నగా ఉందండి. ఆపోజిట్ వెహికల్స్ వచ్చేటప్పుడు కొంచెం లైట్గా ప్రాబ్లం ఎదురయ్యింది. 2 వైపులా దట్టమైన అడవి ఉంది. రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. వర్షం వస్తే కొన్నిసార్లు కాన్వే కూడా ఆపేయాల్సి వస్తుంది. గుంతలు, కర్వ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫ్రెష్ ఎయిర్ మాత్రం వస్తుంది. నిశ్శబ్దం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడే తెలుస్తుంది. కొన్ని నిమిషాలు మనకి ఎంత ప్రశాంతంగా మారిపోతాయో. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ అయితే 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. ఈ ట్రావెల్ జస్ట్ 15 minutes మాత్రమే ఉండింది. ఆ తర్వాత భారతంగ్ ఐలాండ్లోకి రీచ్ అయిపోతాము. ఇక్కడ జావారా ట్రైబల్ వాళ్ళే ప్రత్యేకమండి. వాళ్ళని చూడడానికి కూడా టూరిస్ట్ ఈ ట్రిప్ని ప్లాన్ చేస్తారు. బై లక్ మనం వాళ్ళని చూడొచ్చు. మాకైతే ట్రైబల్ పీపుల్ కనిపించారండోయ్. వాళ్ళు హంటింగ్ కోసం వెళ్తున్నారు. అంతేకాకుండా గ్రూప్ ఆఫ్ కిడ్స్ కూర్చొని ఆడుకుంటూ కాన్వెంట్ చూస్తున్నారు. వాళ్ళు పాత పద్ధతి అయిన విల్లు, బాణం ఉపయోగించి హంటింగ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయండి. భారతంగ్ ఐలాండ్కి రీచ్ అయిపోతున్నాము. ఇక్కడ మనకి అంటే ఇండియన్స్కి ఎటువంటి పర్మిట్స్ అవసరమే లేదు. ఇక్కడ మనకి హోటల్స్ అయితే అంతగా ఉండవండి. అందుకని పోర్ట్ బ్లేర్ నుండి
భారతంగ్ ఐలాండ్‌కి ల్యాండ్ మార్గం ద్వారా వచ్చి ఇక్కడ అన్ని ప్లేసెస్ చూసుకొని ఈవినింగ్ కల్లా బ్యాక్ అయిపోవాలి. అదే బెటర్ ఆప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కనిపిస్తుంది కదా! అదే ఇన్ఫర్మేషన్ సెంటర్. మనం బోట్ రైడ్ వెళ్ళటానికి టికెట్ ఇక్కడే తీసుకోవాలి. ఈచ్ బోట్‌లో 10 మెంబర్స్ మాత్రమే వెళ్తారు. ఈచ్ పర్సన్‌కి టికెట్ 900 చార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా కంప్లీట్ టూర్ ప్యాకేజ్ తీసుకునే పనైతే పోర్ట్ బ్లెయిర్ నుండి భరతంగ్ ఐలాండ్‌కి ఇంక్లూడింగ్ టు అండ్ ఫ్రో ట్రాన్స్‌పోర్ట్ ప్లస్ బోట్ రైడ్ ప్లస్ పర్మిట్ సపోర్ట్ మొత్తం కలిపి 4000 నుంచి 5500 పర్ పర్సన్ చార్జ్ చేస్తారు ఫర్ ఫుల్ డే టూర్‌కి. మోస్ట్‌లీ ట్రావెలర్స్ ఫుల్ డే ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు. లేకపోతే నైట్ అక్కడే స్టే చేసే పనైతే 2 డేస్ వేస్ట్ అవుతాయి. ఫెసిలిటీస్ కూడా అంతగా ఉండవు. సిగ్నల్స్ కూడా అంతగా లేవు. మనకి టైమే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి 1 డేలో వచ్చేటట్లు ఉంటేనే టూరిస్ట్‌కి బెటర్. స్పీడ్ బోట్ ఎక్కే ముందు మనకైతే లైఫ్ జాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా అవి వేసుకోవాలి. 1 ఇయర్ లోపు కిడ్స్‌కి లైఫ్ జాకెట్స్ ప్రొవైడ్ చేయట్లేదు. 3+ ఇయర్స్ కిడ్స్‌కి అయితే సరిపోయే ఉన్నాయి. స్పీడ్ బోట్ దిగిన తర్వాత మనం 1.5 కిలోమీటర్స్ వరకు నడిచి వెళ్ళాలి. అందుకని అక్కడే కోకోనట్ వాటర్ షాప్స్ ఉన్నాయి. సో కోకోనట్ వాటర్ తాగండి. లేకపోతే కోకోనట్ వాటర్ బాటిల్ అయినా తీసుకుని వెళ్ళండి. వద్దు అనుకుంటే కనీసం వాటర్ బాటిల్స్ అయినా క్యారీ ఆన్ చేయండి. అక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది. లేకపోతే నడిచి నడిచి టైర్డ్ అవుతారు. ఇప్పుడే మనం స్పీడ్ బోట్ దగ్గరకు వెళ్ళాము. ఇప్పటి వరకు చేసిన ట్రావెల్‌లో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇదే. స్పీడ్ బోట్‌లో వెళ్తూ ఫుల్‌గా ఎయిర్ తగులుతూ అండ్ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్‌ని చూస్తూ ఉంటే పైన ఉన్న ఎండ కూడా తెలియడం లేదండి. మనతో పాటు ఒక గైడ్ కూడా వస్తారు లైమ్‌స్టోన్ కేవ్స్ చూపించడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అండమాన్ రిసార్ట్స్ అండ్ ఫెరీ డీటెయిల్స్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి వాటిని చూడండి. అవి కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. జావారా రిజర్వ్ ఫారెస్ట్‌లో ట్రావెల్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడ కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. అవి ఏంటో మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్పబోతున్నాను. రూల్స్ అయితే స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఎటువంటి శిక్షలు వేస్తారు. ఆ శిక్షలు కూడా చాలా సీరియస్‌గా ఉంటాయి. రూల్స్‌కి వస్తే ఫోటోలు, వీడియోలు అస్సలు తీయకూడదండి. వాహనం అయితే అస్సలు ఆపకూడదు. కాన్వే కూడా బ్రేక్ చేయకూడదు. డోర్స్ అండ్ విండోస్ పూర్తిగా క్లోజ్ చేయాలి. జావారా గిరిజనులతో మాట్లాడకూడదు. ఆహారం కూడా ఇవ్వకూడదు. తిన్న ఆహారం ప్యాకెట్స్, తాగేసిన వాటర్ బాటిల్స్ ఏవి కూడా బయట పడేయకూడదు. ముఖ్యంగా అయితే ఆల్కహాల్ బాటిల్స్ పడేయకూడదు. అండ్ వాళ్ళకి ఇవ్వకూడదు కూడా. అనుమతి లేకుండా ట్రైబల్ ఏరియాలోకి ప్రవేశించడం, నడిచి వెళ్ళడం అటువంటి ఏవి చేయకూడదు. వారిని చూసి సైగ చేయడం, నవ్వడం కూడా చేయకూడదు. డాక్యుమెంటరీ ఆర్ యూట్యూబ్ వీడియోస్ అనుమతి లేకుండా చేసిన శిక్షలైతే కఠినంగా ఉంటాయండి. ఆ శిక్షలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. వెయిట్ చేయండి. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ అని అనుకుంటున్నారేమో. జావారా ట్రైబల్ పీపుల్ మనలాగా ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్‌లో అయితే జీవించడం లేదండి. వాళ్ళు ఫారెస్ట్ హంటింగ్ అండ్ ఫారెస్ట్‌లో దొరికే ఫుడ్డే తింటారు. ఇంతకు ముందైతే వాళ్ళు కోట్స్ కూడా వేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వారిని ఎన్‌జీఓస్ టేక్ ఓవర్ చేశారు. బట్టలు, మరికొన్ని అవసరాలు కూడా తీరుస్తున్నారు. వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు అంటే ఇలా ఉంటారు. సేమ్ టు సేమ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళకి మనం విచిత్రంగా కనిపించేవాళ్ళం. అప్పుడు భయపడి అటాక్స్ కూడా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతగా ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. వారిని డిస్టర్బ్ చేయకుండా వెళ్తే మనల్ని ఏమీ చేయరు. జావారా ట్రైబ్ హైలీ ప్రొటెక్టెడ్ అండ్ ఎండేంజర్డ్. వారి ఆరోగ్యం భద్రత కోసం ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టింది. ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళాలా అని అనుకుంటున్నారేమో. కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి. మొదటిదైతే లైమ్‌స్టోన్ కేవ్, రెండోది మడ్ వాల్కెనో అండ్ మాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ కూడా. బెస్ట్ టైం టు విజిట్ భారతంగ్ ఐలాండ్ అయితే నవంబర్ నుంచి మే వరకు అయితే బాగుంటుంది. అదే మాన్సూన్ టైంలో అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫెరీ డిలేస్ ఉంటాయి. రోడ్స్‌లో గుంతలు, క్రాక్స్ ఉంటాయి. కాన్వెంట్ మధ్యలో ఆపేయాల్సిన అవసరం కూడా వస్తుంది. లాంగ్ డ్రైవ్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళు, ట్రెక్కింగ్‌ని ఇష్టపడే వాళ్ళు, నేచర్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ట్రిప్ చాలా బాగా నచ్చుతుంది. కానీ చిన్న పిల్లల పేరెంట్స్‌కి, సీనియర్ సిటిజన్స్‌కి అయితే మాత్రం ఈ ట్రిప్ వద్దనే చెప్తాను. మీరు కూడా ఈ బోట్ రైడ్‌ని కొంచెం సేపు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం రూల్స్ ఉల్లంఘిస్తే వేసే శిక్షల గురించి తెలుసుకుందాం. ఫోటోలు, వీడియోలు తీస్తే 5000 నుంచి 10,000 ఫైన్ అయితే వేస్తారు. కెమెరాలు, మొబైల్ సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వెంటనే ప్రయాణం కూడా స్టాప్ చేయొచ్చు. వెనక్కి కూడా పంపించవచ్చు. వాహనం ఆపినా,
కాన్వాయ్ బ్రేక్ చేసిన భారీ ఫైన్ ప్లస్ పోలీస్ కేసు నమోదు చేస్తారు. భవిష్యత్తులో అండమాన్ ఎంట్రీ బ్యాన్ కూడా చేసే అవకాశం ఉంది. జావారా గిరిజనులతో మాట్లాడిన, ఆహారం ఇచ్చిన ఇది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. 1 to 5 years జైలు శిక్ష అయితే ఉంటుంది. ప్లస్ 10,000 ఫైన్. ఫారెన్ టూరిస్టులకి అయితే వీసా క్యాన్సిలేషన్ అండ్ డిపోర్టేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడే లైమ్ స్టోన్ కేవ్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. కనిపిస్తుంది కదా, అదే లైమ్ స్టోన్ కేవ్ యొక్క ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి లైమ్ స్టోన్ కేవ్స్ లోపలికి వెళ్తాము. ఇక్కడ నుండి రైడ్ అయితే చాలా బాగుంటుంది. చెట్ల మధ్యలో నుండి మన బోట్స్ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఒకసారి చూడండి, ఆ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ లెవెల్ అండి. ఈ ట్రావెల్లో అయితే ఇది కూడా నాకు ఒక బెస్ట్ మూమెంట్. ఈ మూమెంట్ కోసం మనమైతే ఖచ్చితంగా భారతంగా ఐలాండ్కి వెళ్ళొచ్చండి. 1/2 hour పట్టింది మనకి లైమ్ స్టోన్ కేవ్ రీచ్ అవ్వడానికి. ఇంకా కొన్ని శిక్షలు ఉన్నాయండో. అవేంటంటే అనుమతి లేకుండా నడిచి వెళ్ళడం, ట్రైబల్ ఏరియాలో ప్రవేశించడం, ఐపీసీ అండ్ అండమాన్ ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు, ప్లస్ జైలు శిక్ష, ప్లస్ ఫైన్, ప్లస్ టూర్ ఆపరేటర్ మీద కూడా కేసు పడుతుంది. డాక్యుమెంటరీ ఆర్ యూట్యూబ్ షార్ట్ అనుమతి లేకుండా చేస్తే అయితే పరికరాలను సీజ్ చేస్తారు. ప్లస్ పెద్ద మొత్తంలో అయితే ఫైన్ ఉంటుంది. ప్లస్ లీగల్ నోటీస్ ఇస్తారు ఆర్ అలాగే కేసు కూడా అవుతుంది. ఇన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటే మనం అక్కడ వీడియో తీయాలా అండి? అస్సలు తీయకూడదు. అందుకని అసలు నేను వీడియోసే తీయలేదండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుందండి. సో అందుకని ఈ వీడియోనైతే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ బోట్ రైడ్ని అయితే బాగా ఎంజాయ్ చేయండి. మాతో పాటు మీరు కూడా ఈ బోట్లో కూర్చున్నట్టు, చెట్ల మధ్యలోంచి వెళ్తున్నట్లు ఊహించుకోండి. ఎంత బాగుంటుందో. ఈ జస్ట్ 2 minutes ట్రావెల్ అయితే అస్సలు ఎంత బాగుందో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల మా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం అండమాన్కి వెళ్ళే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. కనిపిస్తుంది కదా, అక్కడే మనం స్పీడ్ బోట్ని దిగేసి అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేసినట్లే ఉంటుంది. 1.5 kilometers వరకు నడవాలి. అక్కడే మనకు లైమ్ స్టోన్ కేవ్స్ ఉంటాయి. ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇదైతే బాగా నచ్చుతుంది. స్వెట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ అండ్ కోకోనట్ వాటర్ అవసరం అవుతుంది. అందుకే నేను ముందుగా మీకు తీసుకోమని చెప్పాను. వీలైతే స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. మధ్యలో అయితే ఒక దగ్గర మనకి స్టాల్స్ కూడా ఉంటాయి. సోడా, నిమ్మకాయ జ్యూస్, మిక్స్చర్ అండ్ స్నాక్స్ కూడా ఉంటాయి. మీరు కావాల్సంటే తినచ్చు. అంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇది కొంచెం కష్టంగానే ఉండిందండి. పిల్లలు ఉన్న వారికి అయితే చాలా కష్టపడతారు. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడైతే కంపల్సరీగా షూస్ని అయితే ప్రిఫర్ చేయండి. షూస్ ఉంటేనే బెస్ట్. అంబ్రెల్లా ఉన్నా కూడా చాలా బెటర్. కావాలంటే అది కూడా క్యారీ ఆన్ చేయండి. ట్రెక్కింగ్ ఎలా ఉందో ఒక్కసారి మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. నేను ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్తాను. అవి ఏంటంటే, పోర్ట్ బ్లేర్లో మీరు ఉండే హోటల్ ఆర్ హోమ్ స్టేని అడగండి. వాళ్ళకి ట్రస్టెడ్ ట్యాక్సీ డ్రైవర్స్ ఆర్ టూర్ ఆపరేటర్స్ ఉంటారు. కాన్వే టైమింగ్స్, ఫెర్రీ టైమింగ్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఫస్ట్ టైం ట్రావెలర్కి ఇదే బెస్ట్ ఆప్షన్. లోకల్గా ప్రైవేట్ ట్యాక్సీస్ ఆపరేటర్స్ కూడా ఉంటారు. వారు అబర్దీన్ బజార్, జంగ్లీ ఘాట్, ఫినిక్స్ బే దగ్గర ఉంటారు. వాళ్ళని కావాలంటే సంప్రదించండి. అక్కడ చాలా ట్యాక్సీ డ్రైవర్సే ఉంటారు. థర్డ్ ఆప్షన్ వచ్చి గవర్నమెంట్ బస్. కావాలంటే పోర్ట్ బ్లేర్ బస్ స్టాండ్ నుంచి బసెస్ కూడా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ బసెస్ మాత్రమే ఉంటాయి భారతంగా ఐలాండ్కి. అందులో కంఫర్ట్ తక్కువ అండ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది వద్దనే చెప్తాను. ఫస్ట్ టైం ట్రావెలర్స్కి అయితే వద్దు అనే అంటాను. పోర్ట్ బ్లేర్లో చాలా అండమాన్ టూర్ ఏజెన్సీసే ఉంటాయి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళ సర్వీసెస్ వచ్చి పికప్ ప్లస్ డ్రాప్, టాక్సీ ప్లస్ ఫెర్రీ కోఆర్డినేషన్ అండ్ గైడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చి వీర్ సవార్కర్ ఎయిర్పోర్ట్ బయటనే టాక్సీ డెస్క్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లోనే భరతాంగ్ ట్రిప్ అరేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ కోసం అయితే. ఈ 5 ఆప్షన్స్తో ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ చేసుకునే ముందు ఇవి కన్ఫర్మ్ చేసుకోండి ఖచ్చితంగా. పికప్ టైం ఎర్లీ మార్నింగా కాదా, సేమ్ డే రిటర్న్ అవుతామా లేకపోతే అక్కడే స్టే చేస్తామా, ఫెర్రీ ఇంక్లూడెడా లేకపోతే లేదా, కాన్వే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అని, ప్రైస్ ఇంక్లూడింగ్ వెయిటింగ్ ఛార్జెస్సా కాదా అని అడిగి తెలుసుకొని బుక్ చేసుకోండి. ఈ ట్రిప్ ఎలా ఉంది అని చెప్పి ఒకసారి వీక్షించండి.
మనం లైమ్‌స్టోన్ కేవ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లైమ్‌స్టోన్ కేవ్స్ అనేవి ప్రకృతిలో వేల సంవత్సరాల పాటు ఏర్పడిన న్యాచురల్ కేవ్స్. ఇవి ప్రధానంగా భారతంగ్ ఐలాండ్‌లోనే ఉన్నాయి. లైమ్‌స్టోన్ కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే రెయిన్ వాటర్ ఉంటుంది కదా, అది కార్బన్ డయాక్సైడ్‌తో కలిసి వీక్ కార్బోనిక్ యాసిడ్‌గా ఫామ్ అవుతాయి. ఆ యాసిడిక్ వాటర్ లైమ్‌స్టోన్ రాళ్ళలోకి వెళ్ళి స్లోగా డిజాల్వ్ అయ్యి హాలో స్పేసెస్ని క్రియేట్ చేస్తుంది. కొన్ని సంవత్సరాలకి అలా ఆ ప్రాసెస్ జరిగి బ్యూటిఫుల్ కేవ్స్ లాగా మారాయి. అక్కడ గృహలలో ఏమేం కనిపిస్తాయి అంటే పైకప్పు నుండి వేలాడుతూ ఉండే ఆకారాలు, నేల నుండి పైకి పెరిగే ఆకారాలు, కొన్నిసార్లు ఇవన్నీ కలిసిపోయి స్తంభంలా కూడా మారుతాయి. కొన్ని ఆకారాలు దేవతలను, కొన్ని ఆకారాలు జంతువులను లేదా శిల్పాల్లాగా కనిపిస్తాయి. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. మనిషి నిర్మించిన దేవాలయం కాదు, ఇది ప్రకృతి స్వయంగా నిర్మించిన అద్భుత ఆలయం. ఇక్కడ నిలబడి ఉంటే సమయమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేస్తుంది. ఇది ఒక అనుభవం కాదు, ఒక జ్ఞాపకం, ఒక ఆశ్చర్యం. మనతో పాటు వచ్చిన గైడ్ ఎలా వెళ్ళాలి అని గైడ్ చేసి మరీ తీసుకెళ్లారు. అండ్ అక్కడ రీచ్ అయిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ఇదే లైమ్‌స్టోన్ కేవ్స్. ఇదైతే చాలా నారోగా ఉంది అండ్ కింద ఫ్లాట్గా కూడా లేదు. సో వీడియో తీసేటప్పుడు కొంచెం చూసుకుంటూ నడవాలి కాబట్టి ఏమైనా క్లియర్గా లేకపోతే క్షమించండి. వీటిని మనం చేత్తో అయితే టచ్ చేయకూడదు. టచ్ చేస్తే గ్రోత్ అనేది ఆగిపోతుందంట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. అవి మనకి గైడ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపలైతే చల్లగా ఉంది, కానీ ఊపిరాడినట్లు, గాలి ఉండనట్లు, లైట్ లేకుండా ఉంటుంది. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఒకసారి లైమ్‌స్టోన్ కేవ్స్ని డీటెయిల్గా చూసేయండి.
ఇదే లైమ్‌స్టోన్ కేవ్స్. ఇప్పుడు లైమ్‌స్టోన్ కేవ్స్ అంతా చూసేసాం కదండీ! సో, ఇప్పుడు మనం లైమ్‌స్టోన్ కేవ్స్‌కి ఎళ్ళాలా లేదా అన్నది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చుంటది. సో, మీకు నచ్చితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడు మనం మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్స్ నడిచి బ్యాక్‌కి వెళ్ళి మళ్ళీ బోట్ పాయింట్ దగ్గరకు వెళ్ళాలి. మన బోట్ పాయింట్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. సో, ఇప్పుడు ట్రావెలర్స్ అందరూ వస్తే అప్పుడే మన బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడే మన బోట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది మళ్ళీ మనం సేమ్ ప్లేస్‌కి రీచ్ అవ్వడానికి. అంటే భరతన్ ఐలాండ్‌కి తిరిగి వెళ్ళడానికి.
ఉప్పు నీటిలో కూడా బతికే చెట్లు ఉన్నాయని మీకు తెలుసా? అవే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ నేచర్ యొక్క స్ట్రాంగెస్ట్ కోస్టల్ గార్డియన్స్. అవి ఎక్కడైతే నదులు సముద్రంలో కలుస్తాయో ఆ ప్రాంతాలలోనే పెరుగుతాయి. ఉప్పు, బురద నీటిలో కూడా ఇవి జీవించగలవు. అన్ని చెట్లు అలా జీవించలేవు. ఈ చెట్లకు నేల మీద బయటకు వచ్చే ప్రత్యేకమైన వేర్లు ఉంటాయి. ఆ వేర్లు ఈ చెట్లకు శ్వాస తీసుకోవడంలో హెల్ప్ చేస్తాయి. ఈ అడవులు సైక్లోన్స్, సునామీ టైంలో కోస్టల్ ఏరియాస్కి వచ్చే హెవీ వేవ్స్ని ఆపి వాటిని రక్షిస్తాయి. అవి చేపలు, పీతలు, పక్షులు, క్రోకోడైల్స్ వంటి జీవులకు కూడా నివాస స్థలం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజెస్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే సాధారణ అడవి కాదు, మన ప్రకృతి యొక్క కవచం. మాకు ఈ ట్రావెల్లో క్రొకొడైల్స్ కూడా కనిపించాయండి.
రూట్ అయితే రీచ్ అయిపోయింది. ఇప్పుడు మనం వడ్ వాల్కెనోకి బయలుదేరదాము. అక్కడ క్యాబ్ తీసుకొని 10 to 15 మినిట్స్ ట్రావెల్ చేస్తే మడ్ వాల్కెనో రీచ్ అవుతాము. అగ్నిపర్వతం అంటే మంటలు, లావా అని అనుకుంటున్నారేమో, ఇది మాత్రం పూర్తిగా భిన్నం. మట్టి అగ్నిపర్వతం అంటే భూమి లోపల ఉండే గ్యాసులు, నీరు, మట్టి బయటకు వచ్చే ప్రాసెస్. ఇది నార్మల్ వాల్కెనో లాంటిది కాదు. ఇందులో లావా లేక మంటలు రావు. బయటకు వచ్చే పదార్థాలు మట్టి, నీరు, మిథేన్ వంటి గ్యాసెస్ మాత్రమే. లోపల గ్యాసెస్కి ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు మడ్ మెల్లగా పైకి వస్తుంది. ఇదే మడ్ వాల్కెనో ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుండే మడ్ వాల్కెనోకి వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ వరకు స్టెప్స్ ఎక్కితే అప్పుడు కనిపిస్తుంది మడ్ వాల్కెనో. ఇక్కడ మనకి రెస్ట్ తీసుకోవడానికి హట్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు వర్షం అయితే వచ్చింది, అందుకని స్టెప్స్ మొత్తం మడ్తో నిండిపోయింది. స్లోపీగా కూడా ఉంది. చిన్నగా చూసైతే ఎక్కాలి, లేకపోతే స్లిప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. షూస్ అయితే ప్రిఫర్ చేయండి. భరతంగ్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు ట్రెక్కింగే ఉంటుంది మ్యాక్సిమం. సో షూస్ ఉంటేనే బెటర్ తిరగడానికి. లోపల గ్యాసెస్కి ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు మడ్ మెల్లమెల్లగా పైకి వస్తుంది. దాంతో చిన్న కొండ ఆకారంలో మట్టి గుంపు ఏర్పడుతుంది. భారతదేశంలో ఈ అద్భుతం చూడాలంటే భరతంగ్ ఐలాండ్కే వెళ్ళాలి. ఇది చిన్నదిగా కనిపించినా మన భూమి ఎంత శక్తివంతమో గుర్తు చేస్తుంది. ప్రకృతి నిశ్శబ్దంగా శ్వాస తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్లేస్ని మాతో పాటు చూసి ఒకసారి ఎంజాయ్ చేయండి. వచ్చి మట్టి అంతా కారి స్టెప్స్ ఇంకా స్లోపీగా ఉంది. అందుకని మేము దగ్గరకైతే వెళ్ళలేదు. బట్ మీకు అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదే మడ్ వాల్కెనో అంట. చూడడానికి ఇలా అయితే ఉంది. నాకైతే ఏమీ నచ్చలేదు. అక్కడికి వెళ్ళిన టూరిస్టులు కూడా చాలామంది వేస్ట్ ఆఫ్ గోయింగ్ అనే చెబుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని మీరు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకోండి. నేనైతే వద్దు అనే చెప్తాను. అక్కడ ఏముంది అసలు చూడడానికి కూడా. ఈ మడ్ వాల్కెనో చూసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్ళి ఆ తర్వాత మనం క్యాబ్ తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. మనం మార్నింగ్ ఫెర్రీ దిగాం కదా, సో అదే ప్లేస్. అక్కడే మళ్ళీ మనం ఫెర్రీ తీసుకొని వెళ్ళాలి. ఈ ట్రావెల్లో టైమింగే కీ రోల్ ప్లే చేస్తుందండి. సో మాకైతే వెంటనే ఫెర్రీ అనేది దొరికింది. ఫెర్రీ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బసెస్ అండ్ కార్స్ అన్నిటినీ వాటిల్లోకి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్యాసింజర్స్ అందరూ కూడా దాంట్లో ఎక్కుతారు. మా జియాన్ష్ అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయాడండి. సో పిల్లలు ఉన్న పేరెంట్స్కి అయితే ఈ ట్రిప్ అనేది చాలా హెక్టిక్గానే ఉంటుంది. మనమైతే ఇక్కడ లైమ్ స్టోన్ కేవ్స్, మడ్ వాల్కెనో అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ ఈ 3 అయితే కవర్ చేశాము. ఇప్పుడే ఫెర్రీ లోపలికి ఎంటర్ అవుతున్నాము. పైన సీట్స్ ఖాళీ ఉంటే వెళ్ళి అక్కడ కూర్చున్నాము.
ఫెర్రీ అంతా ఫిల్ అయిన తర్వాతనే ఇది స్టార్ట్ అవుతుంది. మనకైతే ఎవ్రీ 15 మినిట్స్కి ఒక ఫెర్రీ అయితే ఉంటుంది. బరతంగ్ ఐలాండ్ని మీ ఇటర్నరీలో సెకండ్ డే అయినా లేకపోతే లాస్ట్ డే బిఫోర్ అయినా ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ ట్రావెల్లో ఏదైనా ఇబ్బంది వస్తే అది మీ రిటర్న్ ట్రిప్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. పైన సీట్స్ ఖాళీ ఉంటే వెళ్ళి అక్కడ కూర్చున్నాము. డ్రైవర్ అయితే ఫెర్రీని స్టార్ట్ చేశారు. మా జియాన్ష్ డ్రైవింగ్ని చూసుకుంటూ కొంచెం సేపు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడే మనం మిడిల్ స్ట్రెయిట్ ఫెర్రీ పాయింట్కి 15 మినిట్స్ తర్వాత రీచ్ అవుతాము. అక్కడే మన క్యాబ్స్ అన్నీ వెయిట్ చేస్తూ ఉంటుంది. బారతంగ్ ఐలాండ్ నుండి మిడిల్ స్ట్రెయిట్ ఫెర్రీ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ మన క్యాబ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి జిర్కతంగ్ చెక్ పోస్ట్కి రిటర్న్ వెళ్ళడానికి కూడా కాన్వే టైమింగ్స్ ఉంటాయి. ఆ కాన్వే టైమింగ్స్లోనే వెళ్ళాలి. అది వచ్చి 6:30 AM, 9:30 AM, 12:30 PM అండ్ 3:30 PMకి ఉంటాయి. కరెక్ట్ టైమింగ్స్కి రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ కాన్వే టైమింగ్స్ వరకు వెయిట్ చేయాలి. మేము 12:30 PM కాన్వే టైమింగ్స్కి బయలుదేరాము. జావారా రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా 1.5 hour ట్రావెల్ చేసి జిర్కతంగ్ చెక్ పోస్ట్కి రిటర్న్ అవుతాము. అక్కడి నుండి మళ్ళీ ఒక 1 hour ట్రావెల్ చేసి పోర్ట్ బ్లెయిర్కి రీచ్ అయ్యాము. 3:30 కల్లా హోటల్కి రీచ్ అయ్యాము. మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 3:30 పట్టింది హోటల్ రీచ్ అవ్వడానికి. బారతంగ్ ఐలాండ్కి 1 day కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి. ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చుంటుంది. సో ఈ ట్రిప్ ప్లాన్ చేయాలా వద్దా అని. 1 year లోపు కిడ్స్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్కి అయితే వద్దు అనే చెప్తాను. వీలైతే సమ్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, షూస్, అంబ్రిల్లా అండ్ ఎక్స్ట్రా క్లోత్స్ కూడా తీసుకొని వెళ్ళండి. అవి మీకు అక్కడ అవసరపడతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.